హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వాసు వర్షు వ్లాగ్స్. సో నెక్స్ట్ చూపించే ట్రిప్ ఏంటంటే నేను స్కాట్లాండ్. డబ్లిన్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామంటే ట్రావెల్ స్టార్ట్ అని కాదు, వెయిటింగ్ స్టార్ట్ అయిందని అర్థం. ఎయిర్పోర్ట్ అంతా బ్యాగులు లాక్కుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం మా గేట్ దగ్గరికి. పోనీ గేట్ దగ్గరికి వెళ్ళాక అయిపోతుందా అంటే ఎస్, ఫ్రీ వైఫై వల్ల బాగానే టైంపాస్ అయింది. పేజ్ లోడ్ అయ్యేలోపు ఫ్లైట్ అయితే ఎక్కేసాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో ఒక మంచి సన్ ఉన్నప్పుడు ఫ్లైట్ ఎక్కడం ఈజ్ అ లక్కీ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎక్కి సీట్ బెల్ట్స్ పెట్టుకొని పైలట్ ఎంజాయ్ యువర్ ఫ్లైట్ అనే లోపే మేము దిగేసాం. సో ఇక్కడ యూకే అండ్ ఐర్లాండ్ ఆర్ లైక్ బ్రదర్స్ అనమాట. సో మేము ఎంత వెతికినా మాకు కస్టమ్ చెక్ దొరకలేదు. సో చూస్తే అక్కడ ఐర్లాండ్ వాళ్ళకి డైరెక్ట్గా బయటకు ఎంట్రీ అని చెప్పారు. సో అలా సరదాగా నడుచుకుంటూ బయటకు వచ్చేస్తే బస్సెస్ ఉన్నాయి. ఈ బస్సెస్ ఎడిన్బర్గ్ సిటీ సెంటర్ వరకు వెళ్తాయి అనుకుని స్టార్ట్ అయిపోయాం. సో ఫస్ట్ బస్ ఎక్కగానే మాకు వచ్చిన డిస్కషన్, ఏం తిందాం, మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా అని సర్చ్ చేసాం. సో ఒక 3 కిలోమీటర్స్లో అయితే దొరికింది. అలా వాక్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టు నాకు ఈ ప్లేసు నచ్చిందిలే, నచ్చింది పేపి నచ్చిందిలే, నాకు ఈ ప్లేస్ నచ్చింది. ఆకలేస్తే పాటలు వస్తాయి అన్నట్టు పాట పాడుకుంటూ అయితే వచ్చేసాను. సో యదువంశీ హోటల్, ఈ రెస్టారెంట్. ఇక్కడ చూస్తే అందరూ మన వాళ్ళే ఉన్నారు, ఎక్కువ తెలుగు వాళ్ళు. మేమైతే కొంచెం ఆ ప్రైజెస్ చూసి షాక్ అయ్యి ఒక 4 చపాతీలు, ఓ చిన్న బొచ్చుడు కర్రీ తినేసి సరేలే, హార్ట్ అయితే హ్యాపీ ఫీల్ అయింది, తిన్నాం అని బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి చూస్తే అది 24 డిసెంబర్ కాబట్టి ఫుల్ సిటీ అంతా లైట్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది సిటీ. సో మేమైతే యూరోప్ మోస్ట్ ఫేమస్ క్రిస్మస్ మార్కెట్ అంట, అక్కడికి వచ్చేసాం. లైట్స్ చూసి హ్యాపీనెస్ వచ్చిన, ప్రైస్ ట్యాగ్స్ చూసి హార్ట్ అటాక్ వచ్చింది. సో ఇవన్నీ మనకు ఎందుకు అని నేషనల్ గ్యాలరీ ఆఫ్ స్కాట్లాండ్కి అయితే వెళ్ళిపోయాను. సో ఈ గ్యాలరీలోకి వెళ్ళంగానే ఇక్కడ చూస్తే 1800 to 1945, సో ఈ మధ్యలో ఉన్న పెయింటింగ్స్ అన్నిటినీ వాళ్ళు ఒక ఫ్లోర్లో పెట్టారు. ఇలా 3 to 4 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట మొత్తం. కానీ నాకు ఒకటే డౌట్ వచ్చింది, ఈ పెయింటింగ్ అప్పుడు ఫోన్ కెమెరా కూడా లేదు కదరా, ఎలా చేశారు అని. కొన్ని పెయింటింగ్స్ ఏది చూస్తుంటే ఇవి పెయింటింగ్స్ కాదు, గ్రేట్ 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 గ్రాండ్ పేరెంట్స్ ఉన్నప్పుడు అనమాట అని అనిపించింది. చెప్పలేం, మనం కూడా ఉండొచ్చు ఏదో ఒక ఫోటోలో, మన పాత జన్మ అయి ఉండొచ్చు అలా. సెంచురీస్ ఓల్డ్ పెయింటింగ్స్ అంటే వాల్యూ ఎక్కువ, కానీ ఫ్రేమ్ మాత్రం నా సూట్ కేస్ కన్నా స్ట్రాంగ్గా ఉంది. సో అలా తిరుగుతూ ఒక ఫ్లోర్ చూస్తే బాగానే అనిపించింది, కానీ నాకు సినిమాలో సీన్ గుర్తొచ్చింది.
బాగుంది మళ్ళీ చూడమ్మా. సో చూసారు కదా, అదే ఫీలింగ్ నాది కూడా. అంటే సేమ్ లిఫ్ట్ అలానే ఉంది. ఒక 2-3 ఫ్లోర్స్‌లో గ్యాలరీస్ ఉన్నాయి. ఒక ఫ్లోర్ మొత్తం జస్ట్ సీనరీస్ అండ్ అసలు అలా వాళ్ళ సిటీ ఎలా డెవలప్ అయింది. ఫస్ట్‌లో ఎలా ఉండేది, ఆ స్కాట్లాండ్‌లో ఆ మౌంటైన్స్, ఆ వ్యూస్ అన్నీ ఎవ్రీథింగ్ ఈస్ పెయింటెడ్ అనమాట. ఎప్పుడెప్పుడు ఓల్డ్ సెంచరీస్ నుంచి. కమ్ ఇక నా వల్ల కాదు. నేషనల్ గ్యాలరీలో పెయింటింగ్స్ చూడడం అంటే హిస్టరీ క్లాస్ ప్లస్ కామెడీ మిక్స్ అనమాట. అలా జరిగింది మా నేషనల్ గ్యాలరీ ఆఫ్ స్కాట్లాండ్. సో నెక్స్ట్ బ్యాక్ టు క్రిస్మస్ మార్కెట్. సో అలా తిరుగుతూ టైం చూస్తే 8 అయిపోయింది. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు ద రూమ్ అని ఫిక్స్ అయ్యాం. సో హాలిడే ఇన్ చెక్-ఇన్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. సిటీ సెంటర్ నుంచి బస్ ఎక్కితే 20 మినిట్స్లో ఒక స్టాప్లో దింపేస్తాడు. ఆ బస్ స్టాప్ ఆపోజిట్లోనే హాలిడే ఇన్. సో ఇది మా స్కాట్లాండ్ ట్రిప్ డే 0. తిరిగాం, తిన్నాం, నవ్వాం, ఇంకా ఫుల్గా టైర్డ్ అయ్యాం. డే 1లో ఇంకా క్రేజీ అడ్వెంచర్స్ ఉన్నాయి. సో అదైతే నెక్స్ట్ పార్ట్లో వచ్చేస్తుంది. ఇంకా బెడ్ చూడంగానే వీడియోలు ఆపి పడుకోవాలి అని అనిపించింది.